మూవీ పేరు వచ్చేసి 'క'. 'క' మూవీ డైరెక్టర్ అండ్ రైటర్ వచ్చేసి సుజిత్ అండ్ సందీప్. వీళ్ళిద్దరు కలిసి డైరెక్టింగ్ ప్లస్ రైటింగ్ ఈ స్టోరీ స్క్రిప్ట్‌ని గాని రాయడం జరిగింది. ఈ మూవీలో హీరో వచ్చేసి కిరణ్ అబ్బవరం. హీరోయిన్ వచ్చేసి నాయన్ సారిక హీరోయిన్ పేరు. ఈ మూవీ వాచ్ టైం వచ్చేసి 2 గంటల 29 నిమిషాలు. ఈ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసి 31 అక్టోబర్ 2024లో రిలీజ్ అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫ్ ఎస్టిమేషన్ వచ్చేసి 53 కోట్లు. ఈ మూవీ మెయిన్గా తెలుగులోనే తీయడమైనది. ఇంకా హీరో క్యారెక్టర్ పేరు వచ్చేసి వాసుదేవ. హీరోయిన్ క్యారెక్టర్ పేరు వచ్చేసి సత్యభామ. ఇంకా ఈ మూవీ విషయానికి వస్తే ఈ మూవీ యూనిక్ స్టోరీ అనమాట. ఈ రకంగా స్టోరీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎప్పుడే కానీ తీయలేదు. ఈ మూవీ టీమ్ కానీ చూడనికి లైట్గా 2000 టు 2000 ఆ మధ్యలో ఉన్నట్టు ఉంటుంది. వీడియోగ్రఫీ కానీ మ్యూజిక్ కానీ కొంచెం ఆడ ట్విస్ట్లు కానీ బాగానే ఉన్నాయి. మూవీలో క్యారెక్టర్స్ కానీ ఒక్కొక్కరు యాక్టింగ్ కానీ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఈ మూవీ ఆల్మోస్ట్ ఒక విలేజ్లో తీసినట్టు ఉంటుంది. ఆ విలేజ్కి కొండలు అనేవి ఎదురుగా వస్తాయి. 3 అయితే చీకటి అవుతుందని ఆల్మోస్ట్ ఆ రకంగా కొంచెం అది కానీ ఉంటుంది. హ్యూమన్ ట్రాపింగ్ గురించి అది ఉంటుంది ఈ మూవీలో. తల్లి యొక్క గర్భం గురించి అది ఉంటుంది. కాలచక్ర క్రమం గురించి కానీ ఉంటుంది. చనిపోయినాక ఏ విధంగా మమ్మల్ని ప్రశ్నలు జరుగుతాయి, ప్రశ్నలు జవాబులు జరుగుతాయని వింటలే ఆ రకంగా కానీ ఈ మూవీలో చూడడానికి అవుతుంది. మొత్తానికి ఈ మూవీ అయితే చాలా యూనిక్గా ఉంటుంది. అసలు ఎక్స్పెక్టేషన్స్ అయితే చెప్పలేము. స్టార్టింగ్ మూవీ అంతా బోర్ కొడుతుంది. లాస్ట్ 10 మినిట్స్ మూవీ 10 ఆర్ 15 మినిట్స్ ఆ మూవీ కోసమైనా సీన్స్ కోసమైనా మనం అమౌంట్ పెట్టి ఆ మూవీని చూడొచ్చు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము ఆ సీన్స్ కానీ అలా ఉన్నాయి. మూవీ నార్మల్గా ఉండి లాస్ట్ 15 మినిట్స్ తీసుకుపోయే రకాన్ని చూస్తే అస్సలు మైండ్ బ్లోయింగ్ అనుకోలేము. ఇంకా లేట్ చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. ఇంకా మూవీలోకి ఎంటర్ అవుతూనే హీరో వచ్చేసి దెబ్బలు తగిలేసి పోస్ట్ బాక్స్ దగ్గర పడిపోయి ఉంటారు. ఇద్దరు వ్యక్తులు వచ్చేసి హీరోని మూటలా కట్టుకొని తీసుకుపోతారు. ఒక రూమ్లో బంధిస్తారు. ఒకడు మాస్క్ వేసుకొని మొత్తం ఫుల్ కవర్ అయ్యి హీరోతో మాట్లాడతాడు. హీరో గతం అంతా మర్చిపోయి ఉంటాడు. నువ్వు ఎవరు ముందు నేను ఈడెందుకున్నా అని హీరో ప్రశ్నలు అడిగితే ఆ ప్రశ్నలు నేను నీకు అడగాల, నువ్వు కాదు అడగాల్సింది అని తను అట్ట చెప్తాడు. అక్కడ సీన్ చూడనికి ఉంటుంది. అక్కడ ఒక కాలచక్ర అనేది కానీ ఉంటుంది. హీరో ఒక గతాన్ని గుర్తు చేయమని చెప్తాడు. ఒక డే రోజు ఒక లెటర్ అనేది వస్తుంది. ఆ లెటర్లో ఏముంది ఏందో నీకు తెలుసు, ఆ లెటర్ నాకు చెప్పు అని చెప్తాడు. ఆ లెటర్ గురించి నాకేం గుర్తుకు లేదు అని అంటాడు. దాన్ని గుర్తుకు చేయడానికి ఈ మిషన్ అనేది యూజ్ అవుతుంది, కాలచక్రం అనేది యూజ్ అవుతుంది అంటాడు. దానిలో చూస్తానే ఆ లెటర్ గురించి ఆ హీరో అప్పుడు చేయి ఇట్ట పెట్టి తల ఇట్ట ఊపడం కానీ కాస్త థ్రిల్లర్ టైప్ అనిపిస్తుంది. కానీ కాదు, ఆ లెటర్లో ఏముందో నాకు అర్థం కాలేదు, అది అంతా ఏదో భాషలో ఉన్నట్టుంది అని హీరో చెప్తాడు. ఇంకా లాభం లేదు, ఈ రోజుకి ఇది చాలని తను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే ఫుడ్ వస్తుంది. ఫుడ్ అనేది ఇసిరి వేస్తాడు హీరో. ఏం అర్థం కాదు హీరోకి. ఇంకా నెక్స్ట్ డే కళ్ళు తెరిచి చూసేయాలక మళ్ళీ తను వచ్చి ఉంటాడు. తను మళ్ళీ సేమ్ క్వశ్చన్ అనేది రిపీట్ చేస్తాడు. హీరో వచ్చేసి నాకు తెలియదు, నాకేం గుర్తుకు లేదంటే నీ మొత్తం స్టోరీ నీ పిల్లప్పటి నుంచి మొత్తం చెప్పు అని చెప్తాడు. అప్పుడే ఆ కాలచక్రం అనేది తిరుగుతుంది. హీరో వచ్చేసి ఒక అనాథాశ్రమంలో ఉంటాడు. హీరోకి ఎవరు ఉండరు అన్నట్టుండి హీరో ఒకరోజు లేఖలు అనేవి చూస్తాడు. ఒక పోస్ట్ అనేది చూస్తాడు. ఆ పోస్ట్ని తీసుకొని ఆ లెటర్ని చదువుతాడు. ఆ చదివినప్పుడు హీరోకి ఒక ఇది ఫీలింగ్ అనేది కలుగుతుంది. ఎవరైనా ఉంటే మనకి ఇట్ట రాస్తారా లెటర్, ఇట్ట ఉంటుందా అని. అలా హీరోకి లెటర్స్ చదవడం అంటే పిచ్చి, వేరే వాళ్ళ లెటర్స్ చదవడం అంటే చాలా పిచ్చిగా ఉంటుంది. అలా జరుగుతూ హీరో పెద్ద అయినాక ఇలాగా ఒకటి పోస్ట్ మ్యాన్ లాగా
జాబ్ తెచ్చుకొని ఒక మారుమూల ప్రాంతానికి వస్తాడు. అక్కడ పోస్ట్ మ్యాన్ లాగా వర్క్ చేస్తాడు. ఆ ఊళ్ళో ఎట్టా అంటే మధ్యాహ్నం 3 గంటలైతే చీకటి పడిపోతుంది. ఎందుకంటే ఆ ఊరికి అడ్డంగా కొండలుంటాయి. సూర్యుడు అస్తమిస్తున్న సమయానికి 3 గంటల గట్ట ఆ కొండలు అడ్డం వచ్చేస్తాయి. అందువల్ల ఆ ఊరు చీకటిగా మారుతుంది. అక్కడొచ్చేసి ఆ ఊర్లో హ్యూమన్ ట్రాపింగ్ అనేది జరుగుతుండేది. ఎలా జరుగుతుందో, ఎవరు చేస్తున్నారో అస్సలు అర్థం కాదు. హీరో వర్క్ చేసే ఊరి పేరొచ్చేసి కృష్ణగిరి. కృష్ణగిరి ఊర్లో వర్క్ చేస్తుంటాడు. అక్కడ 3 అయితే చీకటి పడిపోతుంది. కొండలనేవి అడ్డు రావడం వలన చీకటి పడిపోతుంది. హీరో వర్క్ చేసే ఆయన హెడ్ వచ్చేసి లేట్ అప్పారావు అని పేరు వచ్చింటుంది. ఎందుకంటే ఆ పోస్టులు అనేవి చాలా లేట్‌గా వాళ్ళకి చేరుతాయన్నమాట. అందుకోసం ఆయనకి లేట్ అప్పారావు అని పేరొస్తుంది. హీరోయిన్ వచ్చేసి ఆయన ఇంట్లోనే ఉంటుంది. హీరో అక్కడ వర్క్ చేయాలని సర్టిఫికేట్లు తీసుకొని ఆయన దగ్గరికి వెళ్తాడు. ఆయన ఒక పిఏ ఉంటాడు. ఆయనతో ఫన్నీగా ఉంటుంది. ఆయన జోక్స్ గానీ, ఆయన మాట్లాడే ఇది గానీ చాలా ఫన్నీగా ఉంటుంది. ఇంకా హీరోకి ఎగ్జామ్ రాయాలా, ఇది రాయాలా, అది రాయాలా అని ఆయనకి చెప్తాడు. ఆ ఊళ్ళో ఒక పాడుపడిన ఇల్లు ఉంటుందన్నమాట. ఇంకా ఆ ఇంటికొచ్చేసి ఒక నెలకొకసారి పోస్ట్ వస్తుంది. ఆ పోస్ట్‌లో ఏముంటుందంటే, ఏ అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళాలా, ఎవరిని ఏ ఇంటి అమ్మాయిని, ఏ అడ్రస్ ఉంటుంది. ఎత్తుకుపోయే ముందు రోజు రాత్రి సాయంత్రం వచ్చేసి మధ్యాహ్నం ఆ టైంలో ఒక సోది చెప్పే అమ్మ వెళ్ళేసి వాళ్ళకి ఏమని సలహా ఇస్తుందంటే, మీ పని ఏమన్నా జరగలేదంటే, మీరు అనుకునేది జరగాలంటే పొద్దున్నే చీకట్లో 5 గంటలకి గుడి దగ్గరికి వెళ్ళండని చెప్తుంది. అలా ఒక్కరే వెళ్ళాలా, ఎవరికీ తెలియకూడదు, ఎవరు చెప్పకుండా వెళ్ళాలని ఎవరికైతే ఏ అమ్మాయినైతే ఎత్తుకుపోవాలనుకుంటున్నారో ఆ అమ్మాయికి చెప్తారు. వాళ్ళు అలాగా ఎవరు చెప్పకుండా అలా వెళ్ళేటప్పుడు అక్కడ వచ్చేసి ట్రాప్ చేసి పట్టుకొని వెళ్ళిపోతారు. అలా కానరాకుండా వెళ్ళిపోతుంటారు. ఎందుకు కానరావడం లేదు, ఎలా కానరావడం లేదో వీళ్ళందరూ ఇది ఉంటారు. ఒక్కరోజు హీరోకొచ్చేసి పోస్టులు చదివే అలవాటుంది కాబట్టి, ఒక్కరోజు ఏమో అని ఆ పోస్ట్‌ని ఓపెన్ చేసి చూస్తాడు. ఆ పోస్ట్‌ని ఓపెన్ చేసి చూస్తే ఆ రోజొచ్చేసి హీరోయిన్‌ని ఎత్తుకుపోవాలని ఉంటుంది. అక్కడ మొత్తం గమనిస్తాడు. సోది చెప్పే ఆమె వస్తుంది. అది మొత్తం ఉంటుంది. మొత్తం గమనించుకుంటా చీకట్లో 5 గంటలకి హీరోయిన్ వెనకాలనే పోతాడు. అక్కడ పోతానే తనని కిడ్నాప్ చేస్తుండగా హీరో కాపాడతాడు. అక్కడ ఫైట్ సీన్ ఉంది. ఎక్సలెంట్‌గా ఉంది. అస్సలు రావడం గానీ, వాళ్ళు ఎలివేషన్స్ గానీ, గూస్ బంప్స్ సీన్ బావుంది. ఎంత బావుంటుందంటే చాలా బావుంటుంది సీన్. దాని తర్వాత హీరోయిన్‌ని సేవ్ చేస్తారు. అట్లాగనే రిపీ మొత్తం స్టోరీ జరుగుతూ ఉంటుంది. ఈ ట్రాపింగ్ ఏ దాని వల్ల జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు, ఎందుకు అనేది హీరోకి కాస్త ఇది పడుతుంది. పోలీస్‌కి చీటీ రాస్తారు. పోలీస్ వాళ్ళకి ఒక రైట్ అనేది రాస్తాడు. లెటర్ అనేది రాసేసి ఏమని రాస్తాడంటే, ఇలా సోది చెప్పే ఆమె వస్తుంది. ఇట్లా పట్టుకోబోతున్నారు. ఈ టైంలో గుడికి పోవాలంటుంది ఆమె. ఆ టైంలో పోతున్నారు. పర్టిక్యులర్‌గా పట్టుకోబోతున్నారు అని చెప్తుంది. ట్రాఫిక్‌ని అనేది ఆపేస్తారు. అక్కడనే ఒక రాధ అనే ఆమె టీచర్ లాగా వర్క్ చేస్తుంటుంది. వాళ్ళ అన్నయ్యలు తాగుబోతులు ఉంటారు. వాళ్ళని పోషిస్తూ ఉంటుంది ఆమె. ఆమె ఆమెని గాని ఎత్తుకుపోవాలని ప్లాన్ ఏసింటారు. హీరో వల్ల ఆమెని ఎత్తుకుపోలేకపోతాడు. లానా అనేటోడు ఒక్కడు ఉంటాడు. ఆమెని రేప్ చేసి ఉంటాడు. దానివల్ల కేస్ నడుస్తూ ఉంటుంది. ఆ లాలా అనేటోడిని హీరోనే కాపాడతాడు. హీరోనే మళ్ళీ తెలుసుకొని హీరోనే చంపేస్తాడు. దాని గురించి గాని అది మొత్తం అడుగుతుంది. చనిపోయినాక ఏమైతే ఉంటాదో ఎలా అడుగుతారో దాని గురించి మొత్తం ఈ మూవీ అన్నమాట. హీరో తెలియకుండానే ఆ రాధ అనే పాపని ఎన్నో సార్లు హెల్ప్ చేసి ఉంటాడు. వాళ్ళు ఇద్దరు లాస్ట్‌కి విలన్ అనేది చంపేస్తారు. దానిలో విలన్ వచ్చేసి ఒక ఆడామె ఉంటుంది. మొత్తం హ్యూమన్ ట్రాఫికింగ్ బాంబేకి తీసుకుపోయి దుబాయ్ అలా వేరే వేరే దేశాల్లో అమ్మడంలో ఆమెనే ఉంటుంది. ఆమెకి తోడు ఇంకొకడు అక్కడ గ్రామంలో ఉండేవాడే. ఏమంటే ఇతర దేశాలకి, గల్ఫ్ దేశాలకి వెళ్తాడు. ఇది కొన్ని రోజులు ఈడ ఉంటాడని
అలా కథ నడిపిస్తుంటాడు. తనే మొత్తం ఎగ్జిక్యూట్ చేసేది, కిడ్నాపింగ్ చేసేది అంతా లాలా వాళ్ళ మనుషులే. లాలాని చంపేసినాక ఇంకా వాళ్ళకి చేసేది ఏం ఉండదు. రాధా అనే అమ్మాయిని కిడ్నాప్ చేస్తుంటే హీరో కాపాడతాడు. గ్యాప్లో అందరినీ ఎత్తేయాలని చూస్తారు. అది క్లైమాక్స్ సీన్ అనమాట. హీరో ఆ నిజం తెలుసుకున్నాడు. అక్కడ పోలీస్ స్టేషన్లో వర్క్ చేసే కానిస్టేబుల్ కానీ విలన్ వాళ్ళకి సపోర్ట్ ఉంటాడు. ఎవరినైతే హీరోపై కంప్లైంట్ చేస్తాడో వాళ్ళు ముందే వీళ్ళకి చెప్పేసి ఉంటారు. అలా అక్కడ కానీ ఫైట్లు జరుగుతా ఒక్కొక్కరిని హీరో కాపాడుకుంటా ఆ ఫైట్ అనేది చాలా ఇది జరుగుతుంది. ఊరు వాళ్ళ ముందరికి మొత్తం వచ్చేస్తుంది. ఊరు వాళ్ళు వచ్చేసి వాళ్ళని చంపేస్తారు. హీరో ఆ క్రమంలో హీరో కానీ చనిపోతారు. హీరోతో పాటు రాధా అనే పాప కానీ చనిపోతుంది. వాళ్ళిద్దరు కలిసి నెక్స్ట్ జన్మంలో ఒక కడుపులో పుడతారు. ఆ కడుపులో ఉండే సమయంలో అడిగే క్వశ్చన్లే మొత్తం స్టోరీ లాగా తీసినారు. వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకోవడం, వాళ్ళు ఏమేమి చేసినారు, ఎలా ఏమేమి జరుగుతుంది, అది మొత్తం పోయిన జన్మది మొత్తం ఏమేమి చేసినారు, పాపాలు, కర్మ, అదంతా ఆ స్టోరీ లాగా తీసినారు. ఒక గర్భంలో ఉండి కవల పిల్లల మాదిరి పుడతారు వాళ్ళు. ఏ పోస్ట్ మ్యాన్ లాగా వర్క్ చేయనిపోయినారో ఆయన వచ్చేసి హీరో చిన్నప్పుడు అనాథాశ్రమానికి హెడ్ ఉంటాడు. హీరో వచ్చేసి లెక్క దెంగొల్లిచ్చి వెళ్ళిపోతాడు. దానివల్ల ఆ పాప చనిపోయిందని అనుకుంటాడు. ఆమె కూతురు కడుపులోనే హీరో ఆ రాధా అనే పాప పుడతాడు. ఇవన్నీ క్వశ్చన్లు అడిగేటోడు సేమ్ చున్నీకి హీరో లాగానే ఉంటాడు. తను ఏమంటాడంటే, నువ్వు నాలాగానే ఉండవు అంటే, నువ్వు పందిలాగా ఉంటే పందిలాగా కానస్తా, పశువులా ఉంటే పశువులాగా కానస్తా, నువ్వు ఎలా ఉన్నా అలా కానస్తా, నేను నీ కర్మను అని చెప్తాడు. ఇప్పుడే అయిపోలేదు నీ కర్మ, మళ్ళీ కానీ నేను వెంటాడుతూనే ఉంటుందని చెప్తూ తను వెళ్ళిపోతారు. ఇంకా ఈ మూవీ అయితే నాకు బాగా నచ్చింది. లాస్ట్ 15 minutes ఏదైతే సీన్ ఉందో అది మొత్తం సినిమా స్టార్టింగ్ బోర్ కొట్టినా కానీ అక్కడ ఇది కడుపులో జరిగేదే ఈ సీన్ అని ఇంకా లాస్ట్లో తెలిస్తే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ 15 minutes కోసమైనా మీరు మూవీ కంపల్సరీగా చూడాలని సజెస్ట్ చేస్తున్నాను. మా ఛానల్ని వీక్షించినందుకు, ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు. మమ్మల్ని సపోర్ట్ చేస్తూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఓకే బాయ్.